హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. నిన్నటి ఎపిసోడ్ గురించి మన మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో నిన్నటి ఎపిసోడ్ గురించి చెప్పుకోలేదు కదండి. నాకు కొంచెం పనుండి నిన్న లేను నేను, అందుకని చెప్పలేకపోయాను. ఇవాళ సాటర్డే ఎపిసోడు మనం చెప్పుకుందాం. నిన్నటి ఎపిసోడ్ గురించి ఒక పాయింట్ చెప్తానండి. నిన్న కళ్యాణ్ సంధ్య మాటలకి పైకి వెళ్తాడు కదండి. అలా పైకి వెళ్తున్నప్పుడు బ్రిటు అట్లీస్ట్ స్టే అవే అని ఆపనైనా ఆపుంటే బాగుండేది. అలా చూస్తూ కామ్గా ఉండి తర్వాత మాట్లాడుతున్నారు. అలా మాట్లాడకుండా ఇప్పుడు కళ్యాణ్ వైఫ్ మీద కానీ ఇంకొకరు వెళ్తే కళ్యాణ్ కామ్గా ఉంటాడా? ఆగు ఆగు అంటాడు. అలా కాకపోయినా దూరంగా ఉండి మాట్లాడు, నేనున్నాను ఏంది అని చెప్పనున్నా బాగుండేది. కానీ స్టాండ్ తీసుకోలేదని అనిపించింది. బ్రిట్టు స్టాండ్ తీసుకోని ఉంటే చాలా బాగుండేది, తీసుకోలేదు. ఇంకా మళ్ళీ మన అంజలి గారు కూడా కొంచెము ఓవర్గానే చేశారనిపించింది నిన్నటి ఎపిసోడ్లో. అలా భానుకి అది వేస్తారు కదండి, బోర్డు వేసినప్పుడు ఇలా ఇసిరేయడము, దాన్ని ల్యాగ్ చేసుకుంటా ఇద్దరు టీజ్ చేసుకుంటా రచ్చ చేశారు. నిన్న ఎపిసోడ్ గురించి చెప్పుకోవాలన్నా కూడా ఇంకా పర్సనల్గా వెళ్ళిపోయారు, టూ మచ్ పర్సనల్గా. ఇంకా అది కూడా మనకి మీరు నిన్న చూసే ఉంటారు. ఓకే, ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. శ్రీముఖి ఎంట్రీ, నెక్స్ట్ మన కపుల్స్ ఎంట్రీ, నెక్స్ట్ జడ్జెస్ ఎంట్రీ ఇవ్వడంతోనే అనిల్ గారు అంటారు, ఇవాళ జాగ్రత్తగా ఉండండి, నేను ఫుల్ ఫ్రస్ట్రేషన్గా ఉన్నానని అంటారు. అంటే నిన్నటి ఎపిసోడ్ ఫైర్ ఉంది కదండి, దాని గురించి వీళ్ళ కథ తేలద్దాం అన్నట్లుగా నటరాజ్ మాస్టర్ మాట్లాడతారు. కానీ ఒకటి చెప్పుకోవాలండి, నటరాజ్ మాస్టర్ చేసిన దానికి వీళ్ళంతగా రియాక్ట్ ఏం అవ్వలేదు. ఏమన్నా నటరాజ్ మాస్టర్కి భయపడ్డారా ఏంది అనేది అర్థం కాలేదు. ఓకే, పైనే మాట్లాడేసి వదిలేసినట్టే అనిపించింది. ఏదో కొంచెం సీన్ చేసినట్టు చూపించారు కానీ మరీ అంతేం మాట్లాడలేదు, అట్లని మాట్లాడినట్టు కూడా నాకేం అనిపించలేదు. ఓకే, ఇప్పుడు వీళ్ళకి బాగా ఆడిన వాళ్ళకి స్ట్రైట్ అనే ఒక బ్యాడ్జ్ ఇస్తారు. ఇట్లా స్ట్రైట్ లైన్ యారో చూపిస్తుంది పైకి. ఓకే, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం యూటర్న్ ఇస్తారు. ఇది ఇవాళ కాన్సెప్ట్. అయితే ఇవాళ సర్కిల్ ఆఫ్ లవ్ కాన్సెప్ట్ ఇది. దీనికి రాధమ్మ గారు ఇంకా స్టార్టింగే జానుబానుని లేపారు పైకి. ఇంకా జానుబాను గురించి మాట్లాడారు. చాలా బ్యూటిఫుల్గా మీరు చేంజ్ అయ్యారు, నేను చూస్తున్నాను. లాస్ట్ వీక్ వాల్ ఆఫ్ లవ్ ఎన్ని పాయింట్స్ వచ్చాయి మీకు అని అడిగారు. మాకు 50 క్రెడిట్ బాండ్స్ వచ్చాయని జానుబాను వాళ్ళు చెప్పారు. చాలా ఇంప్రూవ్ అయ్యారు, అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అంచులుగా బాగా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నారని జడ్జెస్ మెచ్చుకున్నారు. నెక్స్ట్ అందరికంటే ఫస్ట్ కానీ ఇక్కడ ఒక విషయం ఏమనిపించిందంటే, జానుకి అప్రిషియేషన్ ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే అందరికంటే ఫస్ట్ 4 మెంబర్స్లో తను ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ 4 మెంబర్స్లో ఎలా ఆడాలి ఏందనేది ఫస్ట్ ఆడే వాళ్ళకి అంత ఐడియా ఉండదు. కానీ ఆడి గెలిచింది. కానీ తనకు అంత గెలిచినందుకు జడ్జెస్ నుంచి మంచిగా అప్రిషియేషన్ వచ్చినట్టయితే నాకు అనిపించలేదు. మీరు ఎపిసోడ్ చూస్తే మీకు అనిపించిందో లేదో కామెంట్ చేయండి. మనం కొత్తగా ఛానల్ పెట్టాం కదండి, మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని చూడమని చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం జరిగింది అందరికంటే ఫస్ట్ ఓకే లయ గారు అడుగుతారండి వీళ్ళకి. మళ్ళీ రాధమ్మ అడగద్ది, నాకు ఒకటి నచ్చింది బాను, ఎప్పుడైనా చేంజ్ కావాలంటే 2 days ఎక్కడికైనా వెళ్తానని చెప్పావు కదా, అది చాలా బాగా నచ్చింది అని రాధమ్మ గారు ఇంకా మాట్లాడుతూ అడుగుతారు. దానికి బాను వచ్చి నేను అంటే డిస్టెన్స్ కొంచెం 2 రోజులు అలా బయట ఉంటే కొంచెం బాగుంటుంది, మనకు కూడా ఏమన్నా చేంజెస్ కావాలన్నా ఇప్పుడు ఏమన్నా ఒకే దగ్గర ఉండి రచ్చలేసుకునే కంటే ఒక 2 days పక్కన ఉండడం, దూరంగా ఉండడం, కొంచెం ఎవరికి వాళ్ళకి స్పేస్ ఇవ్వడం వలన సెట్ అవ్వద్ది అని తను మామూలుగా ఎక్కడికి ఏదైనా చేంజ్ కావాలంటే వెళ్తాడంటే ఇంకా దానికి జాను మా ఆయన థాయిలాండ్ గోవాకి వెళ్తాడు అని చెప్పొద్ది. ఇంకా అందరూ నవ్వుకుంటా కామెడీగా జరిగిపోద్ది. ఆ తర్వాత లయా గారు అడుగుతారు, బ్రిక్స్ గేమ్ ఆడేటప్పుడు ఒక్కొక్కరు చాలా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఆడారు, ఏమంత కష్టంగా ఉంది గేము అని అడుగుతారు. అదేమన్నా ఈజీగా ఉందండి, స్ట్రైట్గా పెట్టాలి. మొన్నటి ఎపిసోడ్ మీరు చూసే ఉంటారు. అది మళ్ళీ కింద పడితే మళ్ళీ ఆనించుకొని పెట్టుకోవాలి. మళ్ళీ అవి ఎంత కష్టంగా ఉంది గేము, దాని గురించి అవి అడుగుతుంటే ఓకే చూస్తున్నా కూడా కష్టంగా ఉందా అని అనిపించలేదు నాకైతే. చూసే వాళ్ళకే అర్థమైపోద్ది గేమ్ కొంచెం టఫ్ గేమే అని. నెక్స్ట్ అనిల్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, అంటే అది ఆ క్వశ్చన్ అయితే మనందరికీ అనిపించిన క్వశ్చనే, నాకైతే అనిపించింది. మీకు అనిపించిందో లేదో మీరు కూడా ఎపిసోడ్ చూసినప్పుడు ఆలోచించండి. ఎప్పుడైనా బాను
అవుట్ సైడ్‌కి వెళ్తావా నువ్వు అని అడుగుతారు. అడిగారు. 3 డేస్, 4 డేస్ పనుంటే ఏమన్నా ఎక్కడికి వెళ్తాను సార్ అని అంటాడు. మరి బయటకు వెళ్ళినప్పుడు మరి ఇక్కడెందుకయ్యా ఏదో అదే అదే అండి వాళ్ళకేదో చాలా రోజుల నుంచి గ్యాప్ వచ్చినలాగా అంటే వీడియో కాల్ ఉంటది కదా సార్. అంటే అనిల్ గారు అవును గదా! అన్నట్లు. ఏందిరా వీళ్ళది అన్నట్టుగా ఉంది. వీడియో కాల్ ఉంటది కదా సార్. ఆ డిస్టెన్సు అంత అనిపించదని అంటారు. మనకొచ్చిన డౌట్సే ప్రతీదీ అనిల్ గారు రైజ్ చేస్తారండి. మరి ఇక్కడ గూడా మీరు అది హోల్ ఉంటే చేతులు పట్టుకొని టచ్ చేసుకుంటున్నారు. అదొక హోల్‌లో నుంచి చూసి మాట్లాడుకుంటున్నారు. బానే గేమ్స్ అసలు గేమ్స్ పెడతారండి. గేమ్స్ పెట్టినప్పుడు ఎదురెదురుగా కొన్ని గేమ్స్ వస్తాయి. లేదంటే పక్కన పక్కన ఉండి టీవీలో చూసుకుంటా ఉంటారు అని అడుగుతారు. మనకు వచ్చిన క్వెషన్సే వాళ్ళని గూడా అడుగుతున్నారు. అంటే వీళ్ళందరూ ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారు గదా! ఇంక వీళ్ళు ఫస్ట్ లేపారు కాబట్టి వీళ్ళని అడిగారు. ఓకేనా? వీళ్ళు దానికి సమాధానం ఇస్తే మనకొచ్చిన డౌట్సే అనిల్ గారైతే ఖచ్చితంగా అవే అడుగుతున్నారు. మనకేమనిపించింది అదే అనిపించింది వాళ్ళకి. రాధమ్మ అడుగుతారండి. హ్యాండ్ టచ్ చేశారు కదా! ఏమైనా హింట్ ఇచ్చారా మీరు అని అడుగుతారు భానుని. లేదు మేడం నేనేం హింట్ ఇవ్వలేదు అని భాను చెప్తాడు. దానికి మీకెవరికైనా అనిపించిందా అని అడుగుతారు. అక్కడ ఉండే వాళ్ళని అందరూ హ్యాండ్ రైజ్ చేస్తారు. హింట్ ఇచ్చారు అని. దానికి జాను బాను ఏం చెప్తారంటే మేము మామూలుగా టచ్ చేసుకొని అప్పటికి ఐదుగురును టచ్ చేసాము కాదని చెప్పాను. ఇతన్ని బానుని టచ్ చేసినప్పుడు వాళ్ళు ఇలా హ్యాండ్స్ పట్టుకున్నాము. అలా పట్టుకోవడం హింట్ అనుకుంటున్నారు. నేను అమ్మ అమ్మ అని ప్రతి ఒక్కరిని అమ్మ అని అట్లా అన్నాను. అది హింట్ అనుకుంటున్నారు. అది హింట్ ఎలా అవుద్ది నేను టచ్ చేసి అంటే ఒకరికొకరు చేతులు అంటే మనకు కూడా అనిపించింది వాళ్ళు అలా పట్టుకోవడం వల్ల ఏదో అందరూ అలా లేదు కదా హింట్ ఇచ్చారేమో అనిపించింది. అలా పట్టుకోవడము హింట్ ఏం కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. మా ఆయనకి నేను బయటికి పోతుంటే ఇలా చేతులు వేసుకొని పోవడం అలవాటు ఉంది. దాన్ని హింట్ అన్నారు అని రాధమ్మ క్లియర్ చాట్ లాగా ఏదో అంటారు చూడండి క్లీన్ షీట్ ఇచ్చినట్టుగా కాదు వాయిస్ కానీ అని ఇలాగేమన్నా కానీ చెప్పుకుంటే అది హింట్ అవుద్ది. హ్యాండ్స్ టచ్ చేయడము హింట్ కాదు అని చెప్తారు జడ్జెస్. దానికి క్లీన్ షీట్ ఇచ్చినట్టుగా ఈ విషయంగా చెప్తారండి. క్లారిటీ ఇచ్చేసారు అందరికీ. ఇంకా జాను బాను ఎటువంటి హింట్ ఇవ్వలేదని చెప్పేశారు కదా. నెక్స్ట్ అంజలి గారి గురించి అడుగుతారు. మీకు అంజలి గురించి మాట్లాడుతూ అంజలికి ఏమైంది అని అడిగారండి. అంజలి గారు వీళ్ళు ఫుల్ రచ్చలేసేసుకున్నారు కదా దాని గురించి అడిగారు. ఇంకా అనిల్ గారేమో అంజలికి యాటిట్యూడ్ అంటారా నూకరాజు చెప్పినట్టుగా యాటిట్యూడ్ ఉందంటారా అని గిల్లినట్టుగా ఎత్తదు. యాటిట్యూడ్ ఉందో లేదో మాకైతే తెలియదు కానీ మా విషయంలో అయితే అని అంటే యాటిట్యూడ్ అంటే ఏమంటారా లేదంటే ఏదంటారా అన్నట్లుగా భాను మా విషయంలో అయితే ఆమె అలా రూడ్గా ఇలా ఇసిరేయడము అది భానుకు నచ్చలేదు. దానికి భాను ఇంకా వాళ్ళు అనిల్ గారు మేమంతా చూసేసాం మీ టీజింగు ఇంకా చాలులేండి అన్నట్లుగా ఇద్దరిని మరి అంత టీజ్ చేసుకున్నట్టుగా ఎందుకు అంత పోక్ చేసుకున్నట్టు కాలేజీ పిల్లలు చేసుకున్నట్టుగా అన్నట్టుగా చూశారు ఆయన కూడా. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ వీళ్ళని మళ్ళీ మేడం అడుగుతారండి. రాధమ్మ గారు అడుగుతారు, లయ గారు అడుగుతారు జాను బానుని. మీకు ఎన్ని బాండ్ క్రెడిట్స్ వచ్చాయి అంటే 50 వచ్చాయి అంటారు. మీకు 50 వచ్చాయి కదా గేమ్లో మీ చుట్టుపక్కల వాళ్ళంటే కపుల్స్ ఎవరైనా మీకు అలా రావడం వల్ల ఏమన్నా తేడాగా అట్లా అనిపిస్తుందంటే మాకు నెగిటివ్ వైబ్ అనిపిస్తుంది. కొంతమంది అయితే వీళ్ళకి వచ్చాయి అన్నట్టు ఇట్లా చూస్తున్నారు అని చెప్తాడు బాను. ఎవరని అడిగారు. ఒళ్ళంతా కళ్ళున్న నటరాజ్ మాస్టర్ అని అంటారు. నార్మల్గా నటరాజ్ మాస్టర్ అంటే సరిపోద్ది. ఒళ్ళంతా కళ్ళున్న నటరాజ్ మాస్టరు ఈ వర్డ్స్ అనడం కరెక్ట్ కాదు బాను. దీనికి నటరాజ్ మాస్టర్ రియాక్ట్ అవుతారు అనుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ మనకి దీంట్లో చూపిస్తారు కదండి ప్రోమోస్లో నటరాజ్ మాస్టర్ ఫుల్ రియాక్ట్ అయినట్టు చూపిస్తారు. కానీ ఈ మాటకైతే నటరాజ్ మాస్టర్ కామ్గా కూల్గా కంపోజ్డ్గా ఏం చెప్తాడా అన్నట్టుగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా మళ్ళీ వీళ్ళని మీరు కెమెరాల ముందు యాక్ట్ చేస్తున్నారని అంటున్నారు కదా ఏంది అని అంటే మేము 3 రోజులు మేము వచ్చినప్పటి నుంచి మేము అక్కడే ఉంటున్నాం డామ్ రూమ్లో యాక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది మేము ఎక్కడున్నా కెమెరాస్ ఉంటున్నాయి కదా మాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలు ఎందుకులేండి అలా ఉంటున్నాము. దానికి కొంతమంది ఏమో బాగా ఉండట్లేదు అంటే కలిసి ఉండట్లేదు అంటున్నారు. కొంతమంది ఏమో మీరు అతుక్కుపోయి ఉంటున్నారని అంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అంటున్నారు. దాన్ని ఇంకా మేము ఏం చేయమంటారు అన్నట్టు పాపం వీళ్ళు అడుగుతారు. మీరు ఎవరు ఇక్కడ కెమెరాస్ ముందు యాక్ట్ చేయట్లేదు అని జడ్జెస్ చెప్తారు. మేము చూస్తున్నాం కదా అందరూ నార్మల్గానే ఉంటున్నారు అని జడ్జెస్ చెప్తారు. అవునా ఇంకా
వీళ్ళని ఎక్కడైనా దొరుకుతారా కెమెరాలు ఉంటే వీళ్ళని జడ్జ్ చేద్దామా అని చూస్తూ ఉంటారు అని నటరాజ్ మాస్టర్ని చెప్తారు. ఇంకా నటరాజ్ మాస్టర్ లేస్తారు. నటరాజ్ మాస్టర్ లేచి ఎవరు అలా చూస్తారు, మీరేను ఎవరైనా ఎక్కడైనా దొరుకుతారా అని ఇద్దరు అలా కూర్చొని ఎవరు ఎక్కడ దొరుకుతారా అని జడ్జ్ చేస్తూ ఉంటారు కూర్చొని అని చెప్పి ఇంకా నటరాజ్ మాస్టర్ లేచి అరుస్తారు. ఇక్కడ భాను ఏమో మీ డిటెక్టివ్ మైండ్ని ఆపండి అంటే ఈయన నటరాజ్ మాస్టర్ ఫస్ట్లో చెప్పాడంట నాది డిటెక్టివ్ మైండు, నేను అన్నీ ఇలా అబ్జర్వ్ చేస్తాను అలా అబ్జర్వ్ చేస్తాను అని అప్పట్లో గొప్పలు చెప్పారేమో. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు కక్కుతున్నారు. ఆపండి, ముందు మంచిగా గేమ్ ఆడండి అన్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళు గేమ్ ఆడట్లేదు కదా, ముందు అది ఆడండి అని. లాస్ట్ టైం భానుకి ఈ భానుకి వర్డ్స్లో చాలా డిఫరెన్స్ ఉంది. ఈ 2-3 వీక్స్ యాక్ట్ చేశారా లేదంటే ఒరిజినాలిటీ ఇంతేనా అంటే మమ్మల్ని గెలిస్తే మేము ఎందుకు ఉంటాము, ఎవరిమైనా మనల్ని ఊరికి గెలితే ఎవరు ఉండం కదా, మేము ఇలాగే ఉంటాము అని ఏమన్నా చూపిస్తున్నాడో కానీ కొంచెం అదే రియాలిటీ బయటకు వస్తుంది. ఓకే, ఇంకా నటరాజ్ మాస్టరు ఇంకా లేచారండి. ఫుల్గా ఇంకా ఓవర్గా మాట్లాడేశారు. ఎలాగంటే ఇంకా ఏ బచ్చే అని అట్లా ఆ విధంగా జడ్జెస్ ముందు రచ్చ చేశారు ఇద్దరు. ఇంకా భాను ఏమో ఇమ్మెచ్యూర్గా మాట్లాడడం ఆపండి మాస్టర్ అని భాను కూడా చెప్తాడు. నువ్వు ఒక బచ్చాగాడివి, అది ఇది, మీరందరూ నాకు 44 ఇయర్స్ ఏజ్ ఉంది, మీరందరూ నా ముందు పిల్ల బచ్చేలు అది ఇది అన్నట్టుగా మాట్లాడతారు. వర్డ్స్ కొంచెం చాలా లూజ్ అయ్యారు. ఇంకా జడ్జెస్ ఏమో ఇక్కడ నటరాజ్ మాస్టర్ భయపడ్డారా అన్నట్టు గమ్ముగా చూస్తున్నారు. ఇంకా చూసి అనిల్ గారు లయ గారు వీళ్ళు వచ్చి రాధమ్మ వచ్చి వీళ్ళని ఆపుతారు. భాను ఇంకా ఆగండి అని. ఇంకా జాను కూడా లేస్తుంది. మా నటరాజ్ మాస్టర్ బచ్చేగిచ్చి అంటే వర్డ్స్ ఎలా అంటే అలా మాట్లాడద్దు పిచ్చిగా అది ఇదినని. ఇంకా అనిల్ గారేమో నటరాజ్ మాస్టర్ కొంచెం వర్డ్స్ లూజ్ అవ్వకండి, కామ్గా ఉండండి, మీకు ఒళ్ళంతా కెమెరాలు ఉన్నాయని అంటున్నారు కదా, ఆ మాట అడగండి. నా ఒళ్ళంతా నాకు కెమెరాలు ఉన్నాయి అన్నావు కదా, ఒళ్ళంతా వాటి ద్వారా మీకు ఏం చేస్తున్నాను, నేనేం చూస్తున్నాను ఇలా అడగండి, అంతేగాని ఇలా బచ్చేగిచ్చే ఇవన్నీ మాట్లాడద్దు అని అంటారు అనిల్ గారు. ఇంకా దానికి ఇంకా సరే అని చెప్పి కాముకు కూర్చుంటారు. ఇంకా ఒక వర్డ్ వల్ల రాధమ్మ చెప్తారండి. ఏమని చెప్తారంటే కొన్ని వర్డ్స్ మీరు మార్చుకోవాలి, భానుని కొన్ని వర్డ్స్ మీరు మార్చుకోవాలి, మీరందరూ కూడా ఒక వర్డ్ పట్టుకొని దాని గురించి ఫుల్ ఫైటింగ్ చేసుకుంటున్నారు, అలా చేసుకోవద్దు అని చెప్పేసి మళ్ళీ ఇంకా రండి అని పిలుస్తారు. అప్పుడు అనిల్ గారు ఒక నిమిషము, మీకేమన్నా పర్సనల్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే వాటి గురించి మీరు ఇప్పుడు కోపం వచ్చి ఆమె ఏదో అనిందని మీరు వాళ్ళ పర్సనల్ స్పేస్ నుంచి లాగద్దు, వాటి గురించి దయచేసి వదిలేయండి రిక్వెస్టెడ్గానే. అంటే నిన్న ముద్దులని అవన్నీ ఇంకవన్నీ పర్సనల్గా మాట్లాడుకున్నారులేండి, ఒకరు లాగారు కదా అని ఇంకొకరు లాగద్దు, అసలు వాటి గురించి వదిలేసేయండి అని చెప్పి కొంచెం ఆయన రిక్వెస్టెడ్గా అందరికీ చెప్తారు. ఇంకా రండి అని చెప్పి వీళ్ళకి స్ట్రైట్ బ్యాడ్జ్ ఇచ్చారండి. అంటే బాగా ఇంప్రూవ్ అయ్యారు కదా గేమ్ పరంగా కానీ ఏదైనా, అందుకని స్ట్రైట్ బ్యాడ్జ్ ఇచ్చేశారు. అనిల్ గారు ఇప్పుడు బ్రిట్టు సంధ్యాన్ని లేపారండి. నిన్న జరిగిన విషయం అనిల్ గారు అడిగారు. అదే ఏం సంధ్య ఏంటి ఏం చేస్తున్నావు అంటే, సంధ్య గట్టిగా మాట్లాడినట్టు మీకు అనిపిస్తుందా రచ్చ చేసుకున్నట్టు అని అందరిని అడిగారు. సంధ్య ఏమో నేను నా వాయిసే అంతే అని నా గొంతే ఇంతేను అని అంటది కదండి. దానికి ఇంకా కళ్యాణ్ సీన్ చేస్తాడు కదా, చెవులు ఇలా పెట్టేసుకొని ఎలాగా అంటే వాయిస్ తగ్గించు నువ్వు అరవద్దు అని దాని గురించి తను నార్మల్గానే మాట్లాడుతుంది, నీ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడతాను కళ్యాణ్ అని కళ్యాణ్కి కొంచెం హెచ్చరిస్తున్నారు. ఓకే సార్ అని అంటాడు. అవును, ఇంకా బ్రిట్టుని అడుగుతారు, ఏం బ్రిట్టు మీ వైఫ్ మీదకి అతను వస్తున్నప్పుడు మీరు స్టాండ్ తీసుకోవాలి కదా, మీకు లాంగ్వేజ్ అర్థం కాకపోవచ్చు బట్ కానీ బాడీ లాంగ్వేజ్ అర్థమవుద్ది కదా, వీళ్ళు ఏ విధంగా వస్తున్నారు అనేది. అలా కామ్గా ఉండడం మాకు కరెక్ట్ అనిపించలేదు. మిమ్మల్ని ఏం రచ్చకపోమని చెప్పట్లేదు, మేము జస్ట్ నార్మల్గా హే స్టాప్ నేనున్నాను ఏంది చెప్పండి అని ఉంటే ఎవరు కూడా ఇప్పుడు సంధ్య మీదకి రారు కదా, తన స్టాండ్ తానే తీసుకుంది. బ్రిట్టు నువ్వు ఇట్లాంటి వాటిలో స్టాండ్ తీసుకోవాలి అని అనిల్ గారు అడుగుతారు. అప్పుడు లయ గారు కూడా అడుగుతారు బ్రిట్టుని, మీకు అనిపించలే లయ గారు సంధ్యాని అడుగుతారు, ఏమని
ఏం సంధ్య మీకు అనిపించిందా బ్రిట్టు మీకు స్టాండ్ తీసుకోలేదు అని అనిపించలేదా అని అడగద్ది. లేదు మేడం, అతను కామ్గానే ఉంటాడు, నేను అరుస్తున్నానని అతను వచ్చి అరవడం లేదు, అతను కామ్గానే ఉంటాడు అని బ్రిట్టుని వెనకేసుకొస్తుంది. అప్పుడు అనిల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అలా కాదు, పక్కన వాళ్ళు వస్తున్నప్పుడు మీ ఆయన ఆగు అని చెప్పి అయినా ప్రొటెక్ట్ రావాలి, అంతే ప్రొటెక్టివ్గా వచ్చి ఉండాలి, అంతేగాని తగులు వేసుకొని రచ్చలు వేసుకోమని నేను చెప్పలేదు అని అంటే, అది కరెక్టే సార్, అదే కదా మేము చెప్పేది అని అంటారు. అప్పుడు అది కరెక్టే సార్ అని తలూపొద్ది. అవును, ఇంకా వీళ్ళని పిలుస్తారు. వీళ్ళకి స్ట్రైట్ ఇవ్వాల్సింది, కానీ మీరు అంటే నిన్నటికి స్టాండ్ తీసుకోకపోవడం కానీ బ్రిట్టు ఏదైనా కానీ అందువలన ఏమో కానీ వాళ్ళకి 40 పాయింట్స్ వచ్చాయి. యూటర్నే ఇచ్చారు, వీళ్ళకి యూటర్న్ ఇచ్చేసారు. నెక్స్ట్ లయ గారు ఎవరిని పిలిచారు అనుకుంటున్నారు? యూటర్న్ ఇచ్చారు. దానికి శ్రీముఖి ఏం చెప్పొద్దంటే 4th వీక్లో యూటర్న్ నాట్ గుడ్, మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వండి, బాగా ఆడాలి అని ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తున్నట్టే అనిపించింది. ఓకేలేండి, అందరికీ చెప్పుకుంటచ్చే, మనకు ప్రతి ఒక్కరిది చూపించారు కదా, వాళ్ళకి టైమింగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సెట్ చేసుకోవాలి. కానీ మన విషయంలో అయినా సరే, మనమైనా సరే, మన సైడు తప్పున్నా తప్పు మామిడి తప్పు ఉంది, ఆగండి అని చెప్పి మన మీదకి ఎవరైనా వచ్చినా ఆపాలి, మన హస్బెండ్ మీదకి ఎవరైనా వచ్చినా మనం స్టాండ్ తీసుకొని నిలబెడుకొని మాట్లాడుకోవాలి. అంతే కదా అని ఫ్రెండే కదా అని కామ్గా ఇలా చూడడము, ఎవడంటే వాళ్ళు మన మీదకి వస్తుంటే కామ్గా ఉండడం కరెక్ట్ కాదు. కొంచెం కంట్రోల్ చేసుకొని ఎవరైనా అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా కంట్రోల్ చేసుకొని రచ్చకపోకుండా మాట్లాడుకోవాలి. బ్రిట్టు చేసింది అయితే కరెక్ట్ కాదు. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లమా అంటే సరే, బాడీ లాంగ్వేజ్ అయినా అనిల్ గారు చెప్పినట్టు అనిపిస్తుంది, కానీ ఎందుకు కామ్గా ఉన్నాడో నాకు కూడా అర్థం కాలేదు. నెక్స్ట్ నూకరాజు ఆసియాని లేపుతుంది లయ గారు. ఏం ఆసియా, లాస్ట్ వీక్ ఎంత బాగా ఆడావు, ఈ వీక్ ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని అడగద్ది. ఇంకా ఆసియా ఏమో మా అమ్మ గుర్తొచ్చింది, ఇట్లా నూకరాజుకి అదే రాజుకి చెప్పాను, చెప్తే అందరితో మాట్లాడుకో ఉన్న వాళ్ళతో అని అంటాడు. అందరితో మాట్లాడుకో అంటే మనకంటూ పర్సనల్గా ఉండాలని చెప్పే కదండి మొన్నటి ఎపిసోడ్ అని, దాని గురించే మాట్లాడుతుంటారు. ఈ లోపల మాస్క్ మ్యాన్ వచ్చి డివైడ్ చేసేసారు, అది ఇది, ఇంకా నాకు ఏడుపు వచ్చేసిందని ఏడుస్తూ కొంచెం ఫేస్ అలా పెట్టేసి చెప్పద్ది. అవును, ఇంకా నూకరాజుని అడుగుతారు, ఏమి నూకరాజు అని అంటే, అలాగా ఏమడుగుతారంటే అండి, ఆసియా నువ్వు ఒక నిమిషం, అందరి కపుల్స్ వాళ్ళ పార్ట్నర్స్ని గుర్తుపట్టారు, నువ్వు గుర్తుపట్టలేకపోయావు. నువ్వు గుర్తుపట్టలేకపోవడంతో నేను గుర్తుపట్టలేదే ఓడిపోతానేమో అని భయం కాదు, ఓయమ్మ గుర్తుపట్టలేదే ఏమైపోద్ది ఇప్పుడు అని భయపడిపోతున్నావు, ఏం నూకరాజు అంత భయపెడుతున్నావా అని అడిగారు. అని శ్రీముఖి కూడా అడగద్ది. దాన్ని అనిల్ గారు ఇంకా ఫుల్ కామెడీ చేస్తారు, ఓయమ్మ ఇది నేను గుర్తుపట్టలేదు, ఈడేం చేసేస్తాడో ఈడేమనేస్తాడో అని ఫుల్ అనిల్ గారు స్టైల్లో ఫుల్ కామెడీ చేస్తారు. దానికేమో అలా కాదు సార్, నేనేమి భయపెట్టలేదు, కానీ తను అంటే ఆశయ ఏంటంటే బాగా ఆడాలి ఇట్లాగా కదా అంటే నేను ఎందుకు గుర్తుపట్టలేదా అని నేను బాధపడ్డాను, భయపడలేదు అని ఆశయ చెప్పద్ది. కానీ ఎవరు నమ్మరు. ఇంకా నూకరాజుని అంటారు, ఏమని అంటారు, నువ్వు బాగా భయపెడుతున్నట్టున్నావు అది ఇది అంటే, నాకు కొంచెం కోపం ఎక్కువే సార్, కంట్రోల్ చేసుకుంటాను, ఇదివరకు కొట్టను కూడా కొట్టాను అని అంటే, ఇంకొకసారి ఆ అమ్మాయిని ఏమన్నా కొట్టావు చేసావు అని అంటే మాత్రము నాకు ఫోన్ చేయ ఆశయ అని అనిల్ గారు అంటారు. తను ఎందుకు చేసుకున్నాడు అన్న విషయం చెప్పాడండి ముందు. అదే ఇట్లాగా ఏం ఆశయ నువ్వు భయపడుతున్నావా అది ఇది నన్ను అంటారు కదా, లేదు లేదు తను ఏమంటాడని కదా, అయ్యో నేను గుర్తుపట్టలేదా అని బాధపడ్డాను, భయపడ్డా అంతేను, భయపడలేదు అని చెప్పొద్ది. నూకరాజు ఏం చెప్తాడంటే, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో గొడవలు ఏమన్నా వచ్చినప్పుడు నువ్వు కామ్గా ఉండు, కొంచెం దూరంగా నా దగ్గరికి వచ్చి మాట్లాడకుండా కామ్గా ఉండు, కొంచెం సెట్ అవుతాను, నువ్వు గీ అంట వచ్చి నా చెవులో కామెడీ చేస్తుంటాడండి, చెవులోకి వచ్చి గీ అని అరుస్తున్నట్టు అలా చెయ్యొద్దు అని నేను చెప్తాను, కానీ ఏమో వినదు, అట్లాంటప్పుడు ఒకసారి కొట్టను కూడా కొట్టాను అని అంటారు. దానికి ఇంకా మన అనిల్ మాస్టర్ పైకి లేసి, నూకరాజు నువ్వు ఎప్పుడైనా కొడితే మాత్రం ఇంకా ఆ టైప్లో చెప్తారు, ఏమని నువ్వు ఇంకా ఆశయ ఏడిస్తే లక్ష్మీదేవి మంచిది కాదన్నావు, అలాంటి ఆడపిల్లని ఎలా కొడతావు, లక్ష్మీదేవి ఎలా చూసుకోవాలి కదా అని అంటారు. అది కూడా కరెక్టే అండి, ఊరికే మనకు కోపం వచ్చింది కదా అని కొట్టకూడదు, చేయకూడదు, ఏదైనా మనం కూడా విసిగించకూడదు వాళ్ళని, మనం కూడా కొంచెం స్పేస్ ఇవ్వాలి. మనము ఇంకా ప్రామిస్ చెయ్యి నువ్వు కొట్టకుండా ఉంటాను అని చెప్పి అని అంటే, నేను ఎప్పుడు కొట్టను కానీ కోపం వస్తే మాత్రం అరుస్తాను అని నూకరాజు ప్రామిస్ చేస్తాడు. నూకరాజు కొంచెము ఉంటారు కదా, అందరు కూల్గా ఎందుకు ఉంటారు.
అలాగా ఇంకా నూకరాజు నన్ను కొట్టనవసరం లేదు సార్, కంటి చూపు చూస్తే చాలు నాకు, నేను ఏడ్చేస్తాను అని. అంటే కంటి చూపుతోనే నువ్వు భయపెట్టేస్తావు, కంటి చూపును కూడా చూడను అని చెప్పి ప్రామిస్ చేయని. కామెడీ, ఫుల్ కామెడీ అండి ఇవాళ కొంచెం సేపు. అలాగైతే అప్పుడు ఏమంటారంటే అనిల్ గారు, అదే నువ్వు ప్రామిస్ చేయి అని చెప్తారు. దానికి సార్ మరి చూడకుండా ఎట్లుంటాం సార్, ఎవరిని చూస్తాం సార్, పక్కన వాళ్ళని చూస్తే ఎందుకు వస్తుంది సార్ కోపము, వాళ్ళు చేసిన దానికి కదా కోపం వచ్చేది అని చెప్తారు. కానీ ఇది కరెక్ట్ కాదు మనము చేసుకోవడం, కానీ కొన్ని విషయాల్లో మనం కూడా తగ్గి ఉండి, లేదంటే వాళ్ళకంటూ కొంచెం టైం స్పేస్ ఇచ్చేస్తే ఆలోచించుకుంటారు. అది లేడీ అయినా జెంట్ అయినా ఆలోచించుకొని కొంచెం కూల్ అవుతారు. కొంచెం పక్కకుంటే అక్కడే ఉండి ఇంకా గీయని మనం మాట్లాడుకుంటా ఉంటే పెరిగిపోతూ ఉంటుంది తప్పక రచ్చ ఏముండదు. అందులో వీళ్ళు మన ఏమంటారు కదండి, సారీ రాధా గారు, పెళ్ళి కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఇలాంటి బిహేవ్ చేస్తే తల్లిదండ్రులుగా, షో చూసే వాళ్ళం మేమందరం పక్కన పెట్టండి, తల్లిదండ్రులుగా మా అమ్మాయిని ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు ఎట్లాగా అన్న విధంగా మీకు పిల్లని కూడా ఇవ్వరు అని ఆ టైప్లో మేడం చెప్తారు. అది మీరు, మీ అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, ఈ చిన్న చిన్న విషయాలకే మా అమ్మాయి భయపడద్దా అని అనుకుంటారు. మీరు ఫ్యూచర్లో మ్యారీడ్ లైఫ్కి ఈ షో చాలా ఇంపార్టెంట్, పనికొస్తుంది. మీరు మంచిగా ఉండండి, మీ ఫ్యామిలీస్ కూడా చూస్తున్నారు కదా, కోపపడ్డము ఇలాంటి వాటికి భయపడకూడదు ఏదైనా కూడా అని చెప్పి మేడం మంచి సజెషన్ ఇచ్చారు. అలాగా జరిగింది. ఆ అమ్మాయికి ఇట్లాంటి పాప అని చెప్పావు కదా, అలాంటప్పుడు నువ్వు మంచిగా చూసుకోవాలి. పెళ్ళయిందనుకో మీరిద్దరు ఏమన్నా కొట్టుకోండి, ఏమన్నా చేయండి, అది మీ కర్మ అని మేము పట్టించుకోము అని పేరెంట్స్ కూడా అనుకుంటారు. మీరు అది మైండ్లో పెట్టుకొని మంచిగా ఉండండి ఇప్పుడు అని చెప్తారు. వాళ్ళ అమ్మకు మరి ఏంటంటే చాలా ఇష్టం మేడం అని నూకరాజు చెప్తాడు. అది రాదమ్మంటారు, నేను అయ్యింటే నా కూతురు అయ్యింటే ఆశ నీకు ఇస్తామా వద్దని నేను 10 సార్లు ఆలోచించేదాన్ని, నేను ఈయను అని చెప్తారు మేడము. అనిల్ గారు ఇంక వదలరు, కోపం పడను, సీరియస్గా చూడను అని నువ్వు ప్రామిస్ చేస్తావా లేదా నువ్వు మాత్రం వదలరు. మరి నిజంగా వదలుతారు. దానికి ఆశ మంచి డైలాగ్ కొట్టిందండి, మంచోడే కానీ నా రాజు కోపం చూపిస్తాడే కానీ నా రాజు చాలా మంచోడని డైలాగ్ వదులుతుందండి. మంచోడే కానీ కొంచెం మొండోడు సార్ అని మా డైలాగ్ వదలద్ది. అలా నువ్వు ప్రేమగా మార్చుకోవాలి అయ్య గారు మంచి సజెషన్ ఇస్తారు. అదే అండి మన సోనియా కూడా అదే చెప్పింది. ఇంకా నూకరాజుని అనిల్ గారు అడుగుతారు, అంజలికి యాటిట్యూడ్ అని ఎందుకు ఇచ్చావు అని అడుగుతారు. అడిగినప్పుడు నూకరాజు అక్క పోయినసారి చేసిన దాంట్లో నాకు యాటిట్యూడే అనిపించింది అని చెప్పారు. నటరాజ్ మాస్టరు గొడ్డలతో చేశారు కదా, అది మీకు ఏమనిపించింది అని దాని గురించి కూడా అడుగుతారు. ఇప్పుడు నూకరాజు చెప్తారు, అలా చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు సార్ అని. నేను అదే అండి నీతు మేడంతో కూడా చెప్పాను, వదినతో కూడా, ఏమనంటే మాస్టర్ అన్నిట్లో స్ట్రెంగ్త్ ఉన్నాడు కదా, ఇలా అనడం వల్ల చూసే వాళ్ళకి అందరికి కానీ మాస్టర్ అన్ని గేమ్స్ ఆడలేడా, పర్టికులర్గా కొన్ని గేమ్సే ఆడతాడా ఇలా అనుకుంటారు. నేను డైరెక్ట్గా మాస్టర్కి కూడా చెప్పాను సార్, నేను మాస్టర్కే చెప్పాను మరి అని చెప్తాడు. ఇప్పుడు అడుగుతారు నటరాజ్ మాస్టర్ ఇప్పుడు ఎలా ఉన్నారు, కోపంగా ఉన్నారా ఆవేశంగా ఉన్నారంటే రెండు మిక్స్ అయి ఉన్నాడు సార్ అని చెప్తాడు నటరాజ్ మాస్టర్ గురించి మన తను నూకరాజు. కాదండి, ఇప్పుడు ఏం జరగద్దంటే మీకు ప్రియాంక శివ్ గారు ఒక టాస్క్ ఇచ్చారు కదా అని లయగాడు అడగంగానే నూకరాజు అని అడుగుతాడు, ప్రియాంక గారు చాలా మంచివారు సార్, అతను ఉన్నాడు చూడండి తెల్లవార్దులు టార్చర్ చేస్తాడు సార్, బ్రహ్మానందం గారు చెప్పినట్టు తెల్లవార్దులు టార్చర్ వేశారు నాకు. ఏమంటే నేను కానీ ఈసారి ప్యారడైజ్ కానీ కొడితే శివుని మన కళ్యాణ్ని నేను పెట్టుకుంటాను సార్, నన్ను అంత టార్చర్ చేశారు, ఆయనే ఒక మంత్రి అంటే ఈయన రాజు అంట అని. ఇంక ఇదంతా కామెడీగా జరిగిపోద్దండి, అదంతా మీరు షో చూసి ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళకి ఇక నూకరాజు వాళ్ళకి యూటర్న్ ఇచ్చారు, పాజిటివ్గా తీసుకోండి అని చెప్పేసి లయ గారు ఓకే మేడం అని చెప్తారు. నెక్స్ట్ శివ్ వాళ్ళని పిలుస్తారు, శివ్ పరిని లేపుతారు, వాళ్ళని అడుగుతారు ఇప్పుడు జడ్జెస్, మీకు
రాజు, రాణి అని సెలెక్ట్ చేశారు. చాలా ఎమోషన్ అయ్యారు, హ్యాపీ అయ్యారు. కానీ చాక్లెట్ గురించి ఎందుకండి ఇంత డిస్కషన్, ఇంత రచ్చ దేనికి? మీకు రూమ్ అవసరం లేదు కానీ చాక్లెట్ల గురించి ఏంటి రచ్చ అని అడిగారు. ఆ రోజు కీ ఇచ్చారు. కీ ఇచ్చినప్పుడు మీకే ఇంకా రాజు, రాణి ఆ రూమ్ ప్యారడైజ్ అని కదా, మీరెందుకు అదే వెయిట్ చేస్తున్నారు లవ్ గురు చెప్పేదా కోసం అన్నట్టుగా అడుగుతారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు లవ్ గురు చెప్తారు కదా ప్రతి వారం చెప్పినట్టు, అలాగే మేము వెళ్ళకూడదని వాళ్ళు వెయిట్ చేస్తున్నారని వాళ్ళు చెప్తారు. ఇవన్నీ చిన్న చిన్నవి అండి, ఆ చాక్లెట్స్ గురించి వాటి గురించి ఎందుకు అని. ఇంకా ప్యారడైజ్ వచ్చి మాకు ఏం యూజ్ ఉంది, ఇంత కష్టపడి మేము చేసాము కానీ మమ్మల్ని విడగొట్టేశారు, ఈ వారమే పెట్టారు కదా వచ్చే వారం పెట్టాల్సింది కదా అన్నట్టుగా శివ్ చెప్తారు. దీనికి అనిల్ గారు కామెడీ చేస్తారండి. ఒక్క పర్సన్ మాత్రము ఫుల్ ఎంజాయ్ చేశాడు ప్యారడైజు అని అంటాడు. ఎవరినంటే కళ్యాణ్ 2 వీక్స్ ఎంజాయ్ చేశాడని అందరు కామెడీ చేస్తారు. వాళ్ళు రాలేదు, నువ్వేం చేస్తావులే అని ఫుల్ కామెడీ చేస్తారు. ఇవాళ కళ్యాణ్ని చూసి అనిల్ గారు ఇంకా కామెడీ చేస్తూ ఉన్నారు. అంటే ఏదో గమ్ము కూర్చుంటాడు, ఇవాళ నాకు ఉందిరా అన్నట్టు కూర్చో ఉన్నాడు ఇవాళ షో అంతా ఫుల్గా. అట్లా ఏం లేదు. ఇంకా రాధమ్మ గారు చెప్తారు, మీకు ప్యారడైజ్ ఇచ్చింది దేనికి, ఒక కింగ్ క్వీన్ అన్నట్టుగా మీరు ఆ టైప్గా ఉండాలి కదా, మంచి ఫోజ్ ఇస్తా మంచిగా మేము రాజు రాణి అన్నట్టు బిహేవ్ చేయొచ్చు కదా, ఎవ్రీ వీక్ మీకేం రావు కాదు కదా, మీకు రాదు కదా, ఎందుకంటే ఎవ్రీ వీక్ మనం ప్యారడైజ్ గెలుచుకుంటామని ఏం లేదు కదండి, దానికి తగ్గట్టుగా మీరు ఉండండి, మీరు అలా ఉండొద్దు అని చెప్పారు. ప్రియాంక బాగా ఆడింది అని అప్రిషియేట్ చేశారు. నీకు వచ్చిన నెంబర్స్ కూడా 693 చాలా కాంప్లికేట్ నెంబర్ కదా, కానీ చాలా బాగా ఆడావు అని మంచిగా అప్రిషియేట్ చేస్తారు. అలాగా మీరు అన్ని చోట్ల ఉన్నట్టుగా మాకు అనిపించలేదు, అన్నిట్లో ఉండండి అని చెప్పి రాధ గారు హెడ్లైన్స్ అని చెప్తారు. అందరికి అర్థం కాదని పాపం అనిల్ గారు అందుకొని, మీరు పెట్టాల్సిన పాయింట్స్ పెట్టండి, గొడవ పెట్టమని కాదు, కరెక్ట్ పాయింట్స్ చెప్పండి, ఏవైనా మీరు అన్నీ చెక్ చేసుకోండి అని అనిల్ గారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళిద్దరిని డమ్మి పీసులను పక్కన పెట్టినట్టే ఉందండి. కొంచెం అనిల్ గారు ఉండబట్టి షో కొంచెం బాగా నడుస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. వీళ్ళకి ఇంకా స్ట్రైటే ఇచ్చారు శివ్ ప్రియాంకకి. మేడము యూటర్న్ దగ్గరగా ఉంది, మీరు స్ట్రైట్గా ఇచ్చాము కానీ యూటర్న్కి దగ్గరగా ఉన్నారు, మీరు ఇంకా మంచిగా ఉండాలి ఆడాలి అని వాళ్ళకి క్లాప్స్ కొట్టి ఇస్తారు. నెక్స్ట్ పేరుని పిలుస్తారు. ఎవరు అనుకుంటున్నారో మీరు గెస్ చేయండి. నెక్స్ట్ లయా గారు పిలిచారా లేదంటే మన అనిల్ గారు పిలిచారనుకుంటారా, చెప్పాలి. నెక్స్ట్ పవన్ అంజలిని లేపుతారండి, అంజలి పవన్ వాళ్ళని. ఇంకా బ్రిట్టు గురించి అడుగుతారు. నటరాజ్ మాస్టర్ని నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అని ఆ రోజు, అదే అండి లాస్ట్ వీకెండ్ గురించి అది. అంటే వీళ్ళని నేను నటరాజ్ మాస్టర్ని గెలుచుకున్నాను అని చెప్తారు కదా, మీరు ఎందుకు నటరాజ్ మాస్టర్ని గెలిచారు, నన్ను గెలుచుకోవాలి కదా అన్నట్టుగా అడుగుతారు. కానీ మీరు గేమ్ చూసి ఎంచుకోవాలి కదా, మీకు ముందే పరిచయం ఉన్నారు అని కాదు కదా అని అంజలి వాళ్ళ బ్రిట్టుతో అంటదంట. అలా ఎలా అడుగుతారు అన్నట్టుగా అంజలి లయ గారు అడిగారు. దానికి అంజలి ఏమో, మీరు అందులో మేము నటరాజ్ మాస్టర్ వాళ్ళు కాబట్టి మేము ఆ రోజు స్టీల్ కాకుండా స్ప్లిట్ తీసుకున్నాము, అదే వేరే కపుల్స్ ఉండుంటే స్టీల్ తీసుకుంటామని వర్డ్ వదిలేశారు, అలా ఎందుకు వదిలేశారు అని అడుగుతారు. మాకు వాళ్ళకి గొడవ ఉంది అని ఆయన మనసులో ఉండిపోయింది కాబట్టి మేము స్టీల్ తీసుకోమంటే ఆయనకి లైఫ్ లాంగ్ మేము ఒక బ్యాడ్ పర్సన్స్ లాగా ఉండిపోతాము, అందుకని మేము తీసుకోము అని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, మాకు గేమ్లో మంచిగా ఉండకపోయినా పర్లేదు, బయట మా బాండింగ్ బాగుండాలని మీరు అనుకున్నారా అని అనిల్ గారు అడిగారు. తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మేము మనుషులం బ్యాడ్ కాదు, సిచ్యువేషన్ బ్యాడ్ అని తెలియపరచాలనే మేము అది వదిలిపెట్టకూడదు అని చెప్పేసి మేము స్ప్లిట్ తీసుకున్నాము అని నటరాజ్ మాస్టర్ గురించి ఆలోచించి చేశాము అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళైతే గేమ్ని జడ్జెస్ పరంగా ఏంటంటే గేమ్గా ఆడండి అన్నట్లుగా చెప్పారు. మీరు బ్రిట్టుతో ఎందుకు అలా అడగడం అని చెప్పి మేడం కూడా అడిగారు. ఇంకా మీరు కూడా గేమే ఆడారమ్మా, మీరేమీ ఆడలేదు, ఇంకొకరైతే గేమ్ ఆడారు, మీరైతే గేమ్ ఆడలేదా, మీరు కూడా గేమే ఆడారని రాధా గారు ఫుల్ సీరియస్. అంటే మీరు వాళ్ళ ఫ్రెండ్షిప్ పోకూడదని మీరు గివప్ ఇచ్చారు, మీరు కూడా గేమే ఆడారు అని మేడము సీరియస్ అయ్యారు. కొంచెం బ్రిట్ వాళ్ళ విషయాల్లో కొంచెం పార్షియాలిటీ చూపిస్తారు రాధా గారు, వాళ్ళకి ముందే తెలియడం వల్ల. కళ్యాణ్ని కూడా మీరు
మా పేర్లు రాయలేదు అని ఫీల్ అయ్యారు అని అది కూడా అడిగారు. మీరు కళ్యాణ్ని కూడా అలిగారు, కళ్యాణ్ సారీ చెప్పినా కూడా అక్క అక్క అని అని అలిగావు నువ్వు. ఒక పక్క పవను కళ్యాణ్ వాళ్ళు బాగున్నా మీ వల్ల వాళ్ళు బాగుండట్లేదని ఆ టైప్లో. కానీ నేనేం అనలేదు మేడం, కళ్యాణ్ నేనేం అనలేదు అని అంటది. నేను సారీ చెప్దామా, అతను సారీ చెప్పడానికి వచ్చినా కూడా మీరు చాలా డ్రాగ్ చేశారని లయ గారు అడిగారు. నేను ఇంకా లోపలికి వెళ్తున్నాం కానీ అడిగాడు. నేను ఇంకా థ్యాంక్ యూ అంటే ఆ టైంలో మనకి ఏమనిపిస్తుంది అంటే వీడు మనవాడు అన్నవాడు మనకి వేయలేదే అని ఫీలింగ్ ఉంటుంది. అంజలి కొంచెం అలా చేయడంలో అయితే నాకేం తప్పు అనిపించలే. అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి క్లోజ్గా ఉన్నారు, బాగున్నారు. అలాంటప్పుడు మన వాళ్ళు మనకి ఓటు ఎందుకు వేయరు అంటే ఉండాలి, లోపల మ్యాన్షన్లో ఉండాలని ఓటు వేస్తారు కదండి, అలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా చేయకపోవడం వల్ల వాళ్ళకి ఎవరికైనా మనమైనా అలాగే రియాక్ట్ అవుతాము. అదైతే నాకేం తప్పు అనిపించలేదు. కానీ జడ్జెస్ చాలా ఎక్స్ప్లెయిన్ అడిగారు. ఇంకా కళ్యాణ్ని అన్నారంట, కళ్యాణ్ని అంజలి అనిందంట, ఏమని నువ్వు చదువుకున్నావు, ఒక ఐటీ జాబ్లో ఉన్నావు, స్టీలు స్ప్లిట్టు ఏంది అని తెలియకుండా అన్నట్లు అడిగావు కదా, అది అడగడము అతన్నే డైరెక్ట్గా అడుగుంటే బాగుండేది. అతను లేనప్పుడు అందరి దగ్గరికి పోయి అతని గురించి ఏదో చెప్తున్నట్టు మాకు అనిపిస్తుంది అని లయ గారు అడిగాడు. అంటే ఒక నెగిటివిటీని కళ్యాణ్ గురించి స్ప్రెడ్ చేస్తున్నారు, అన్నెసెసరీగా మీరు లో అవుతున్నారు ఈ విషయంలో. అంటే కళ్యాణ్ లేనప్పుడు కళ్యాణ్ గురించి మాట్లాడకూడదు, వాళ్ళు క్లోజ్ ఉన్నారు కదా, డైరెక్ట్గా మాట్లాడాల్సిందే. ఐటీ జాబు, చదువుకున్నాడు, వీటి గురించి అన్నీ అవసరం లేదు అని జడ్జెస్ చెప్పారు. మీరు చులకనగా మాట్లాడుతున్నారని మాకు అనిపిస్తుంది. కొంచెము అంజలి ఎవరైనా నచ్చలేదనుకోండి, ఆమె ఎలా ఉంటుందంటే ఇంకా వాళ్ళని పోక్ చేసినట్టు, వాళ్ళ గురించి వాళ్ళు ఇలాంటి బ్యాడ్ అని అందరికీ స్ప్రెడ్ చేస్తుందండి. ఎందుకంటే జాను బాను వాళ్ళ విషయంలో కూడా జాను గురించి కూడా అంతే. మొన్న ఒక రోజు అంతా టీజింగే, అంటే ఆమె ఇలా ఉంటుంది, ఇలా మాట్లాడద్ది, ఇలా చేస్తుంది అని. కళ్యాణ్ గురించి అలాగే చేస్తుంది ప్రతిదీ. మళ్ళీ జడ్జెస్ని కూడా వీళ్ళు అదేమంటారు టీఆర్పీ కోసమని మార్కులు తక్కువ ఇచ్చారు, మాకెందుకు 15 ఇచ్చారు ఇలాగని చెప్పి మాట్లాడారు. అది కరెక్టేనా అని కూడా జడ్జెస్ అడిగారు. మాకెందుకు తక్కువ ఇచ్చారు అని ఆలోచించాలి కదా, అలా ఆలోచించకుండా మీరు ఎలాగా వర్డ్స్ వదిలేస్తారు అని జడ్జెస్ అడిగారు. ఇంకా దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు, ఇంకేం చేయలేరు వాళ్ళైనా. దీనికి అనిల్ సార్ అంటారండి, మీరు తక్కువ ఇచ్చామంటే మీరు బాగా ఆడలేదని కాదు, మీకంటే వాళ్ళు బెటర్గా ఆడారని మేము వాళ్ళకి ఎక్కువ ఇచ్చుండొచ్చు, మీరు అది తెలుసుకోవాలి అని అనిల్ గారు చెప్తారు. దానికి మళ్ళీ రాధమ్మ చెప్తారండి, మీరు లాస్ట్లో ఉంటే మీ రియల్ థాట్స్ ఏందనేది బయటకు వస్తుంది. అంటే మీ బిహేవియర్ అంటే మనం ఫస్ట్ ఉంటే మనం ఏదో మనం మంచిగా ఉన్నట్టు ఉంటాము. అదే మనం లాస్ట్ వచ్చామనుకోండి, ఆ టెన్షన్లో మన ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అలా ఉన్నారు, వీళ్ళ ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. ఎవరిది? నటరాజ్ మాస్టర్ది వచ్చింది, అండ్ నీతు వాళ్ళది. నీతు నటరాజ్ మాస్టర్, నీతు బాగానే ఉంది పాపం, నటరాజ్ మాస్టర్ది వచ్చింది, అంజలి వాళ్ళది కూడా బయటకు వచ్చింది అని మాట్లాడతారు వీళ్ళ గురించి. వీళ్ళకి ఇంకా యూటర్న్ ఇస్తారండి, ఇంకా దీని గురించే డిస్కషన్ జరుగుతుంది. పవన్ని ఏమంటారంటే అనిల్ గారు, నువ్వు నూకరాజుతో ఫ్రెండ్షిప్ చేయి, పిల్లాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎలా చేయాలి అని అన్ని నూకరాజుని అడిగి తెలుసుకోవాలని కామెడీ, కొంత సీరియస్ ఉంటుందండి, కొంత కామెడీ చేస్తూ ఉన్నారు. కళ్యాణ్ని అడుగుతారు, కళ్యాణ్ని పిలుస్తారు, కళ్యాణ్ ముందే లేసేస్తాడు, నువ్వే అనుకున్నావా అని అంటారు. నీకు వెన్న పోయమంటావా ఫస్ట్, లేదంటే వాత పెట్టమంటావా అని అంటారు. అంటే ముందు నీ పాజిటివ్ చెప్పమంటారా నెగిటివ్ చెప్పమంటావా అని అడుగుతారు. ముందు నెగిటివే చెప్పండి సార్, నేను తర్వాతే పాజిటివ్ చెప్తావు అని అంటారు. లేదు నేను ముందు పాజిటివే చెప్తాను అంటారు అనిల్ గారు మాత్రము కళ్యాణ్తో ఫుల్ కామెడీ చేస్తుంటారు. ఇంకా అంటే తను చేసిందంటే సంధ్య నార్మల్గా గట్టిగా చెప్తుంది, నువ్వెందుకు ఓవర్గా రియాక్ట్ అయ్యి చెవులు మూసుకోవడం ఇలా చేస్తున్నావు, ఎందుకు అలా రియాక్ట్ అయ్యావు అని ఇంకా అనిల్ గారు అడుగుతారు. నాకు 3 days నుంచి ఒకటే వంతు నా అరుపుల్లాగే వినిపించింది సార్, నాకు అందుకనే అని చెప్తాడు. అవన్నీ వద్దు, సంధ్య చెప్తుంది, దాన్ని నీ మీద అరవడానికి చాలా తేడా ఉంది, నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదనిపించింది అంతే. ఒక పాయింట్ చెప్తున్నప్పుడు నీకు నచ్చితే తీసుకో, లేదంటే కామ్గా ఉండు, ఎందుకంటే మేము ఇచ్చాము కదా అందుకని ఏమి ఇచ్చింది అని ఇలా వద్దు, నువ్వు ఎందుకు ట్రిగ్గర్ అవ్వడము అని అనిల్ గారు కూడా అడిగారు. కానీ ట్రిగ్గర్ అవ్వకూడదు అలాంటి విషయాల్లో, వాళ్ళ మీద మీరు ఏమన్నా క్యారీ చేస్తున్నావా అవన్నీ కూడా అడుగుతారు. తను నా ఫ్రెండ్, నేను సారీ కూడా చెప్పాను అని కూడా చెప్తాడు.
సంధ్య గట్టిగా మాట్లాడడం వల్ల మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉందా అని అనిల్ గారు అడుగుతారు. ఎవరు మాకేం లేదంటారు. నాకు అనిపించింది నన్ను అరిచినట్టు అని కళ్యాణ్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వసంతిని అడుగుతారు, ఏం వసంతి నీకు అనిపించిందా అంటే, అట్లా కాదు సార్, ఎవరైనా అరిస్తే ఈయనకి ఫుల్ హైపర్ అవుతాడు. అంటే అది కాదు నేను అడిగింది, నువ్వు ఆ అమ్మాయి అరిచినట్టు అనిపిస్తుందా, చెప్పినట్టు అదే తిట్టినట్టు అనిపిస్తుందా అంటే, లేదు గట్టిగా మాట్లాడినట్టు కళ్యాణ్దే తప్పు, నేను అక్కడ కూడా చెప్పాను అని కళ్యాణ్దే తప్పు అని చెప్పద్దు వసంతి. ఇంకా ఓకే ఇదే కదా మేము అడిగింది అని అదే మన అనిల్ గారు అంటారు. రైటా రాంగ్గా చెప్పేసి అంటే ఇంకా నేను అక్కడే ఆపాను సార్, కానీ వినలేదు, నీ మాట ఎందుకు వినట్లేదు అని అడుగుతారు సారు. ఎందుకు వినట్లేదు అంటే ఒక్కొక్కరు వింటారా అండి, పైకేం విన్నట్టే ఉంటారు, ఏం వినరు. అందరూ అనుకుంటారు అబ్బా బాగా వింటారు వీళ్ళని అనుకుంటారు. ఎవ్వరు అందరూ అనుకున్నది దాంట్లో రివర్సే ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా నన్నే చూసుకోండి, మా వారు నా మాట వింటారు అని అందరూ అనుకుంటారు, కానీ వినరు. ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. మనము ఇంకా మన వాయిస్ చూసి ఈమెదే మొత్తం అన్నట్లు అనుకుంటారు. ఇంకా అనిల్ గారు అడుగుతారండి ఏమనంటే, వసంతి దగ్గరికి వచ్చి నువ్వు అరిచినట్టే బ్రిట్టు నీ దగ్గర వసంతి మీదకి వచ్చి అరిస్తే నీ రియాక్షన్ ఎలా ఉంటుంది అని అడిగారు. అలాగా వస్తే నేను వెనక్కి లాక్కుంటాను నా వైఫ్ని, నువ్వు ముందు నిలబడేవాడుగా కాదా అని అనిల్ గారు అడుగుతారు. బ్రిట్ చూసావా, ఎంత ఫ్రెండ్ అయినా ఏమైనా కూడా దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం వెనక్కి ఉండాలి, మీ ఆవిడని పక్కకు పెట్టుకొని నువ్వు ఉండాలన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్తాడు. బ్రిట్ మాత్రం దీంట్లో రాంగు. ఇంకా కళ్యాణ్కి గట్టిగానే చెప్పారు, నువ్వు చేసింది రాంగ్ అనిపించింది, చూసే ఆడియన్స్కి అంతే అనిపించింది, ప్రతి ఒక్కరికి అలాగే అనిపించింది. ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ బాగాలేదన్నప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అని లాయా గారు అడిగారండి. తనది కూడా బాగాలేదని నేను చెప్పాను మేడం అని వసంతి చెప్పద్ది. సారీ చెప్పాడు మేడం తనకి ఆ అమ్మాయికి అని చెప్తుంది. కానీ ఏమంటారు, అడిగారా అని అడుగుతారు జడ్జెస్, అడిగాము అని చెప్తాడు సార్ అని కళ్యాణ్ చెప్తాడు. నాకు కూడా సారీ చెప్పాడు, అంటే తన వైఫ్కి కూడా సారీ చెప్పాడంట. అందులో బీప్స్ కూడా వేసే అంత మాటలు మాట్లాడాడంటండి. మరి మనకేమైనా కట్ చేశారో ఏమో కానీ నేను నిన్నటి ఎపిసోడ్ పూర్తిగా చూడలేదు, మీకు చెప్పలేదు. బీప్స్ కూడా వేశారంట. ఇంకా వీళ్ళకి శివ్ గురించి కూడా మాట్లాడతారు. వీళ్ళు ఒక బ్యాచ్ ఫామ్ అంటే చాక్లెట్స్ గురించి గొడవ జరిగింది కదండి, ఎవరో కావాలనే వీళ్ళ చేత మమ్మల్ని అడిగిచ్చారు చాక్లెట్స్ గురించి అని ఒక బ్యాచ్ ఫామ్ అయింది అని కళ్యాణ్ ఆ రోజు అంటాడు. ఫస్ట్ మండే ట్యూస్డే ఎపిసోడ్ అప్పుడు ఎవరు అనిపించారు చెప్పంటే అనిల్ కాదు, అంజలి గారు, అంజలి పవన్ వాళ్ళు. అంజలి అక్క అప్పుడు నాతో మాట్లాడలేదు, తర్వాత వీళ్ళు వచ్చి ఇలా అడిగారు, నాకు అలా అనిపించింది అని చెప్పి వాటి గురించి మాట్లాడుతున్నారు. స్టీలో స్ప్లిట్టో నీకు అర్థం కాలేదు అది ఇది అని వాటి గురించి ఇంకా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఎవరు బ్యాచో నువ్వు స్ట్రైట్గా చెప్పు, అంజలి పవన్ వాళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా చెప్పు అని మన అనిల్ గారు అడుగుతారు. లేదు ఓన్లీ వీళ్ళిద్దరేను, బ్యాచ్ ఏం కాదు అని చెప్తారు. ఇంకా శివుని ఏం మాట్లాడచ్చా అని అడుగుతాడు. కళ్యాణ్ సారు బర్త్డే ఉంది బ్రిట్టు వాళ్ళది, కొన్ని చాక్లెట్స్ మా వైఫ్కి ఇచ్చారు, నేను ఇట్లా అందుకని చాక్లెట్ల గురించి గొడవ అయింది అని అంటే, ప్రియాంక గారు అడిగితేనే నేను ఇచ్చానని చెప్తాడు. ఇలాంటి చిన్న చిన్న సిల్లీ వాటి గురించే మాట్లాడుతున్నారండి. ఇంకా వీళ్ళకి మాట్లాడతారు. కళ్యాణ్ నేనైతే ప్యారడైజ్లో ఉండను అబ్బా, నాకు ప్యారడైజ్ వచ్చినా కూడా నేను నూకరాజుకి ఇచ్చేస్తానని అన్నావు, కానీ ప్యారడైజ్నే ఎంజాయ్ చేస్తున్నావు అని అంటారు. వసంతిని బాగా అప్రిషియేట్ చేస్తారండి, బాగా వెల్ప్లే బాగా ఆడావు అని అప్రిషియేట్ చేశారు. నువ్వు పెట్టిన బ్లాగ్స్ కానీ కాల్తో లిఫ్ట్ చేసుకుంటే అదే అండి. ఇక్కడ ఈ అమ్మాయిని అప్రిషియేట్ చేసినప్పుడు జానును కూడా అప్రిషియేట్ చేస్తుంటే చాలా బాగుండేది, కానీ జానుకి అంతేం అనిపించలేదు. జానుకి అప్రిషియేట్ చేసినట్టు చేశారు, కానీ వసంతిని పోయినంత మాత్రాన అంత జానుని పోయినట్టు నాకైతే అనిపించలేదు. ఇంకా వీళ్ళకి పిలిచి స్ట్రైట్ బ్యాడ్జ్ ఇస్తాను అని అంటారు. ఇంకా మళ్ళీ లయ గారు అడుగుతారండి, కళ్యాణ్ మీరు కెమెరాస్ ముందు యాక్ట్ చేస్తారు అని అందరు అనుకుంటున్నారు,
లయ గారు అడుగుతారండి, మీరు యాక్ట్ చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు, మీరు యాక్ట్ చేస్తున్నారా అని అడుగుతారు. నేను యాక్ట్ చేయట్లేదు, వీడియో ముందులే జోగియల్గా ఉన్నారని అనుకుంటున్నారు మేడం, కానీ వాళ్ళు అలా అనడం నాకు చాలా బాధేస్తుంది, నేను చాలా హర్ట్ అవుతున్నానని పాపం తన ఫీలింగ్స్ చెప్తాడు. ఇంకొచ్చి అనిల్ గారు రండి, ఇవన్నీ అందరూ మంచి ఎవ్వరు యాక్ట్ చేయట్లేదు, అందరూ మంచిగానే ఆడుతున్నారు అని చెప్తారు. ఇంకా పిలిచి మేము ఏమి ఇస్తానో చెప్పండి అంటే స్ట్రైట్ ఇస్తారనుకుంటున్నాను అంటున్నాడు. వాసంతికి స్ట్రైట్ ఇస్తారు, కళ్యాణ్కి వచ్చి యూ టర్న్ ఇస్తారు. మాకొక్కరికే ఎందుకు సార్ ఇలా ఇచ్చారంటే వాళ్ళిద్దరికి 2 బ్యాడ్జెస్ ఇస్తారండి, ఫుల్ కామెడీ చేస్తారు. నాకెందుకు సార్ ఈ ఫెసిలిటీ అని అంటే నువ్వు అంత స్పెషల్ అన్నట్టుగా ఇచ్చారు. బాగా కామెడీ అయితే కామెడీగా ఉందండి. వాసంతి ముందుకు వెళ్తుంటే నేను వెనకే ఉండి స్ట్రాటజీలు వేస్తున్నట్టు కళ్యాణ్కి అని యూటర్న్ ఇచ్చేస్తాడు. కామెడీ అనిల్ గారు ఫుల్ కామెడీ, అది కామెడీయా అంత కామెడీ ఉందండి, మీరు కూడా చూడండి. నెక్స్ట్ సిద్ధు సోనియా అని పిలుస్తారండి. ఇప్పుడు సిద్ధు సోనియాని రాదమ్మ సిద్ధు సోనియా అని పిలుస్తారు. సెకండ్ గేమ్ మీరు గెలిచారు, మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయంటే 40 బాండ్ క్రెడిట్స్ వచ్చాయి అని అంటారు. వాళ్ళు గేమ్ అయిపోయిన తర్వాత లాస్ట్ వీకెండ్ ఇది జడ్జెస్ మాట్లాడిన మాటలకి వీళ్ళు ఫీల్ అవుతున్నారండి. ఆ రోజు మీరు ఎందుకు ఆ మాటలు పట్టుకొని ఫీల్ అవుతున్నారు అని ఇలా రాధమ్మ అడిగితే నేనేం ఫీల్ అవ్వట్లేదు మేడం, సిద్ధు ఫీల్ అయ్యాడు అని సోనియా చెప్తే అండి అన్నట్టు సిద్ధు చూసాడు, ఏంది నువ్వు చెప్పి నా మీద దోసావని అందరూ ఒకటి దొంగ దొంగ అని నన్ను అంటారు, అది ఎవరు అవుతారని. అబ్బా కామెడీ అండి, మొత్తం కామెడీగానే జరగద్ది. ఇప్పుడు మనతో అంటే నాతో షేర్ చేయండి, మీరు ఎందుకు ఫీల్ అయ్యారు అని అంటారు. ఇంకా వీళ్ళు గేమ్ బాగా ఆడారు, వీళ్ళకి స్ట్రైట్ ఇచ్చారండి, స్ప్లిట్ ఇచ్చి. ఇంకా అదంతా మీరు కామెడీగా జరగద్ది, ప్లస్ పెద్ద ఏమి ఉండదు. చూడండి, మేము ప్రీవియస్ వీక్స్ బాగా ఆడనప్పుడు బ్లాక్ రోజు ఇవన్నీ ఇచ్చారు, ఎలిమినేషన్ వరకు వెళ్ళారు, మేము బాగా ఆడాం కదా, కానీ మాకెందుకు ఇవ్వలేదు అని మాకు అనిపించింది అని చెప్పి వీళ్ళు అడిగారు. కానీ వీళ్ళు గేమ్ మాత్రము వీక్ ఫుల్ ఇంప్రూవ్మెంట్ ఉందండి. ఒక్కొక్కరికి స్టాండ్ తీసుకోవడం కూడా, అంటే మన సంధ్య కళ్యాణ్ రచ్చ చేసుకుంటున్నప్పుడు కూడా అందరు బొమ్మలు చూసినట్టు చూస్తుంటే సోనియా వాళ్ళు ఆపడానికి కొంచెం ముందుకు వస్తారు ఒక అడుగు, అది అప్రిషియేట్ చేయాల్సిన పాయింట్ అండి. నిన్నటిది చాలా బాగా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తా, ఏదైనా గొడవ ఉన్నా ఆపాలి అనే సెన్స్ కానీ ఏదైనా కానీ వీళ్ళల్లో చాలా బాగుంది. వీళ్ళైతే చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు గేము. వీళ్ళకైతే మనకి స్ట్రైట్ ఇస్తారు, గేమ్ ఇంప్రూవ్ అయిందని చెప్పి. అలాగా ఇంకా లాస్ట్ ఉండేది మన నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళే కదండి. ఇంకా ఏమంటే ఇంకా అదే అండి, నిన్నటి శివ్ గురించి నిన్న జరిగింది కదా, అంటే నేను చచ్చిపోయినా సరే నేను బాగా ఆడాలి అని ఇట్లా అంటాడు. అవి అనకూడదు అని చెప్పి కూడా నేను డైరెక్ట్గానే శివ్ వాళ్ళకి డైరెక్ట్గా చెప్పేశాను అని కూడా చెప్తారు. ఇవన్నీ నార్మల్గా జరుగుతుంది, మీరు కన్విన్స్ అయ్యారా అని అంటే మనం అంటే తను అనేది ఏంటంటే చచ్చిపోయిన ఆడడం అవి కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం పోయే అంత ఆడాల్సిన అవసరం ఏంది, దానికంటే ఒక బార్డర్ ఉంది, అక్కడ వరకు ఒక పాయింట్ వరకు పెట్టుకొని ఆడుకోండి, అంతేగాని అంత ఎక్స్టెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అని వీళ్ళ పాయింట్. సిద్ధు సోనియా చెప్పిన పాయింట్ కరెక్ట్ పాయింట్స్, నాకైతే అదే అనిపించింది. అనిల్ గారు కూడా ఆ ఎడ్జ్ ఉంటుంది, ఆ ఎడ్జ్లోనే ఉందని చెప్పి చెప్తారు. ఇంకా వీళ్ళని పిలిచి స్ట్రైట్ ఇస్తారండి, వీళ్ళని మంచిగా అప్రిషియేట్ చేసి స్ట్రైట్ బ్యాడ్జ్ ఇస్తారు మేడము. నెక్స్ట్ నటరాజ్ మాస్టరు నీతుని పిలుస్తారు, ఇంకా ప్రాపర్టీ ప్లీజ్ అని చెప్పి నటరాజ్ మాస్టర్ గొడవలతో కొడతారు కదండి, ఆ సెటప్ అంతా సెట్ చేస్తారు. ఇంకా నటరాజ్ మాస్టర్ తను బాగా చెప్పుకుంటారండి, ఇంకా అనిల్ గారు ఆ గొడ్డలు పట్టుకొని వెయిట్ చేస్తుంటారు చెప్పండి అని. నేను 3 వీక్స్ నుంచి ఆడేవాటిలో అందరూ నన్ను అప్లాజ్ చేశారు బాగా అని, మీరేమన్నా క్లాప్స్ చేస్తారు, మీరు మంచిగా ఆడారని సపోర్ట్ చేస్తారు అనుకున్నాను, కానీ ఎవరి దగ్గర నుంచి రాలేదు, నా టైం బాగాలేదో ఏమో, ఎవరు నాకు టైం సపోర్ట్ చేయట్లేదు, నేను 16 ఇయర్స్ తర్వాత నా పాప పుట్టింది, నా పాప కోసము నేను వచ్చాను కానీ అని అంటారు. ఇంకా అనిల్ గారు వచ్చి మీరు కొట్టడం చూస్తే ఖచ్చితంగా ఎవరి మీద కోపం ఉండి కొట్టినట్టుంది, అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకుంటారండి. ఎలా అంటే ఆ రోజు మొన్న ఎపిసోడ్ చెప్పా కదా, ఇంకా దాని గురించే మాట్లాడతారు. నేను బాగా ఆడే గేమ్స్ ఇవ్వట్లేదని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా అని అనిల్ గారు అడుగుతారు.
మీరు ఒక ఎగ్జామ్కి వెళ్తారు, మీకు వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాసారా, మీకు ఆన్సర్ వచ్చిన దానికి క్వశ్చన్ ఇస్తారా అని అడుగుతారు. అది నిజమేనండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన గేమ్స్ మనం ఆడాలి, అంతేగాని నాకు ఊపు రాలేదు, నాకు ఆట రాలేదు అని అంటే ఎట్లా అవ్వద్ది? అవన్నీ అనకూడదు. మళ్ళీ ఎవరికో ఫేవర్ చేయడానికి కొన్ని గేమ్స్ ఇచ్చారు అని నటరాజ్ మాస్టర్ అంటారు కదా, అది అడిగారు అనిల్ గారు. శివ్ ప్రియాంక గారికి గురించి అని చెప్తాడు. శివుకి ఫేవర్ చేయడానికి ఓన్లీ ఏమన్నా శివ్కి ఇచ్చారా, మీకు ఎవ్వరికి ఇవ్వలేదా అని అడుగుతారు. అది నిజమే. శివ్ ఒక్కడికే ఏమన్నా ఒక గేమ్ ఇచ్చుండి, సింపుల్ గేమ్, వీళ్ళందరికీ టఫ్ గేమ్ ఇచ్చుంటే అది మన నటరాజ్ మాస్టర్ అడిగినా బాగుంటుంది. కానీ అందరికి ఈక్వల్గా ఇచ్చారు, అతను ఆడాడు, మీ లక్ బాగాలేదు, మీరు దాంట్లో బాగా ఆడారు, కానీ దాని గురించి తర్వాత మాట్లాడతానని అనిల్ గారు అంటారు. మాటికి మీరు మన లక్ ఫేవర్ చేయలేదు, నన్ను ఇలాగా వెనక్కి లాగుతున్నారని అంటున్నారు. గతంలో ఒక అతను మాట్లాడంటే హర్త హరీష్ గారు మాట్లాడారు, మనం దాని గురించి చెప్తారు. మనందరం ఎఫెక్ట్ అయ్యాం కదా హర్త హరీష్ గారి గురించి అండి, కానీ పేరు చెప్పకుండా షో ప్రాసెస్ గురించి వాళ్ళు మాట్లాడతారు కదా, అది వాళ్ళ పేరు చెప్పకుండా అనిల్ గారు అడుగుతారు. నేను గేమ్స్ ఫస్ట్ నుంచి బాగా ఆడాను, ఇప్పుడు 6 గేమ్స్ పెడితే 2 గేమ్స్ గెలిచిన వాళ్ళు కూడా నువ్వు ముందు గేమ్ బాగా ఆడు అంటున్నారు, నన్ను అలా మాటలు పడాల్సి వస్తుంది నేను అని బాధపడుతున్నారు. ఎవరన్నారు అని అడుగుతారు. భాను అంటాడు, ఇందాక మీరు ఆడి చూపియండి అని అంటాడు కదా, దానికి ఆయన ఇంకా దానికి బాధపడతాడు. అంటే చిన్న పిల్లలు వీళ్ళ చేత నేను ఓడిపోతున్నాను, నేను ఏమంటారు వీళ్ళల్లో నేను ఇన్సల్ట్ అవుతున్నాను, ఆయన కొంచెం మనసుకు తీసేసుకుంటున్నాడు. ఆయనే టాప్లో ఉండాలంటే అది అవ్వదు, మనం ఒక్కరమే కూర్చొని ఆడుకోవాలి టాప్లో ఉండాలంటే. కానీ మాస్టర్ బాధ ఏంటంటే ఆడినా గెలవలేకపోతున్నానే, కానీ ఇంకేం చేస్తారు, టైం కూడా మంచిగా రన్ అవ్వాలి, నేనేందో డిక్రీజ్ అయిపోతా ఉన్నాను. ఇంక ఇదే అండి, 3 గేమ్లు ఆడిన వాళ్ళు కూడా నువ్వు గేమ్ ఆడు అని అన్నారు అని భాను గురించే మళ్ళీ చెప్తారు. 6 గేములు పెడితే వాళ్ళకి కింద మీద తడిచిపోయినాయి, నేను ఆడాను అని ఇంకా భాను గురించే చెప్తున్నారు. నేను రేపు ఏదున్నా పోయి ఆడతాను, ఆ ఏదున్నా ఆడేవాళ్ళు అసలు కనకూడదు, నా గేమ్ పెట్టలేదు, అసలు నాకు తగ్గ గేమ్ రాలేదు అనకుండా ఉండుంటే బాగుండేది. అందులో ఇప్పుడు అందరినీ ఎలాగా బ్లేమ్ చేశారు కదా, మనకి అన్యాయం జరుగుతుందని చేయకుండా ఉండాల్సింది నటరాజ్ మాస్టరు. మీకు లక్ కలిసి రాకపోయి ఉండొచ్చు, కానీ మీరు అనుకున్నంత ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ మీరు అందరినీ బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని అనిల్ గారు కూడా చెప్తారు. ఫార్మాట్లో మాట్లాడతారు కదండి, మాకు అన్యాయం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదని ఇంకా అనిల్ గారు కూడా చెప్తారు. ఇప్పటికే లెంగ్త్ అయిపోయిందండి వీడియో, 50 మినిట్స్, మరి మీరు చూస్తారో లేదో కానీ ఇంకా నీతూ గారికి నటరాజ్ మాస్టర్ గారికి యూటర్న్ ఇచ్చేస్తారండి. మీరు చూడకపోతే ఇదంతా వేస్ట్ అయిపోద్ది, యూటర్న్ ఇచ్చేస్తారు. అనిల్ గారు వాళ్ళకి యూటర్న్ పెట్టి పోతూ ఉంటారు, ఆగండి అంటారు. అమ్మ ఏమైందా అని అనుకున్నాను. భుజం తడతారు, ఏమంటే భుజం తట్టే వాళ్ళు లేరు, ఒక భుజం తట్టుంటే బాగుండేది అని అంటున్నారు కదా, ఆ భుజం తట్టి పంపిస్తున్నాను అని చెప్తారు. అలాగా ఇంకా ఇంతటితోటి వీళ్ళందరి బాండ్ క్రెడిట్స్ ప్రకారంగా నిలబెడతారు. మహేష్ శాండ్రాకు ఉన్నంత అన్లక్కు ఎవ్వరికీ లేదు కదా, మీకు బాగానే ఉంది ఒక రకంగా, కానీ వాళ్ళతో పోల్చుకుంటే మీదేంది అన్నీ చెప్తారండి. ఇంకా ఓకే, వాళ్ళకైతే యూటర్న్ ఇచ్చేశారు, ఓకేనా. నెక్స్ట్ ఇంకా రేపు కొత్తగా ఒక పేరుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి, ఎవరనేది రేపు షోలో చూడండి. మీరు కూడా ఏమన్నా చెప్పాలనుకుంటే రేపు మళ్ళీ వీడియో చేసి చెప్తాను నేను, ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వింటేజ్ వంటలు, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ దెన్ బాయ్. సారీ అండి, త్వరగా క్లోజ్ చేస్తున్నాను, టైం చాలా ఎక్కువ అవుతుంది, మీరు చూడరు, అంత టైం పెట్టినా మనం కొత్తగా కదా 50 మినిట్స్ అయిపోతుంది, అందుకని ఇంకా లాస్ట్ ఏం జరిగిందని ఎక్కువసేపు అయితే నేను చెప్పలేదు. ఆల్రెడీ షోనే చాలా లాంగ్ ఉంది. ఇంక నటరాజ్ మాస్టర్ గారి నుంచి ఆల్రెడీ మొన్న జరిగిన ఎపిసోడ్ గురించే జరిగింది, అందుకని ఇలా చెప్పాను, ఓకేనా అండి. బాయ్.